బాత్రూంలో ఉన్నాడు. ఆషాఢ మాసం ఆఫర్లు, శ్రావణ మాసం సీరలు, ఇంత చిన్న మైకు మింగేసింది. బావలాంటి బతున్నప్పుడు తెలివైన పెళ్ళం అనిపించుకోవడం చాలా కష్టమే అక్క. నాతో కొట్టించుకుని బుర్ర గోడకు గుద్దుకున్నావు. గోడకు గుద్దుకోవే. చూస్తావేంటి? వెళ్ళి పట్టుకో, లేదంటే రెండు గోడల మధ్య తల టెంకాయ పచ్చడి అయితే. పతివ్రతలో నటించి పని మనిషి కూడా చేయని పాచి పనులని చేసావు. ఏమండి, టిఫిన్ లోకి 10 రకాలున్నాయి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, మైసూర్ బొండా, పరోటా, పెసరట్టు, ఉగ్గాని, ఉప్మా, ఉత్తప్పం విత్ గట్టి చట్నీ. ఆఖరికి మటన్, చికెన్ త్యాగం చేసి చప్పడి కూడా తిన్నావు. ఏమండి, మొన్న నా కాలుకి మంచం కూడా తగిలినప్పుడు నువ్వేంటే చేసావు? దోషం పోవటానికి వ్రతం చేశానండి. ఇప్పుడు ఈ మటన్ ముక్క తింటే నోరు మండుతుంది. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయమంటారు? ఉపవాసం చేయి. ఈరోజు మటన్ బిర్యానీ అండి. నెక్స్ట్ ఇలానే సాగితే కుమారి అనే క్వాలిటీ పోయి పతివ్రతగా పర్మనెంట్ గా జాబ్ ఫిక్స్ అయిపోద్ది. లెటర్ రాలేదు. ఇంత కన్నింగ్ గా ఉంటేనే ఇల్లంతా రన్నింగ్ చేయించేస్తున్నాడు. ఇంకా సాఫ్ట్ గా ఉంటే నా చేత సాక్స్ ఉతికించి బూట్లు పాలిష్ చేయిస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుద్ది. అలా జరగకుండా ఉండాలనే ఆల్రెడీ జాగ్రత్త పడ్డా. దెబ్బలైనా తగిలేయా? ఎక్కడో పడ్డానన్నావు కదా. టైటిల్ తర్వాత చూడండి, టోటల్ కథే మార్చేస్తా. చారి గారు ఏం చేస్తున్నారు? మీ దయవల్ల ఆషాఢం శ్రావణంలో మిగిలిన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నా. నా దయ్య ఉంది సార్ మీ కష్టార్జితం. అమ్మో, మీ అనకొండగానే చూసిందంటే అమ్మంతా మింగేద్దు చూసుకోండి. అంత ఎదవనేటండి నేను. అది ప్రవేశించలేని ప్రదేశంలోనే ఉన్నా. అంటే బాత్రూంలో కూర్చుని లెక్కెడుతున్నారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నేను బాత్రూంలోనే కూర్చుని లెక్కెడుతున్నాను. సేమ్ టు సేమ్. షేమ్ టు షేమ్, పప్పి షేమ్. ఏం బతుకులండి మనయ్యే. కష్టపడి సంపాదించాల్సింది మనమే, ఆ దెయ్యాలకు దొరకకుండా దాయాల్సింది మనమే. అందరు సొంత బిల్డింగ్లకి లోన్లు ఇచ్చే బ్యాంకులకి సొంత బిల్డింగ్ లేనట్టు మనం సంపాదించిన డబ్బులకి మన కొంపలోనే ప్లేస్ లేకుండా పోతుంది. ఇప్పుడు వీటిని అకౌంట్లో వేస్తే మాయ చేసి వాళ్ళ అకౌంట్లోకి మార్చేసుకుంటారు. గొలుసు చేయించుకుని మళ్ళీ వేసుకుంటే గోల చేసి వాళ్ళ గాజులు చేయించేసుకుంటారు. ఎవరికి నప్పించేద్దాం, వడ్డీ వస్తుంది. అసలు పోద్ది. అమ్మో, బ్యాంకాక్ పోయి మొత్తం ఖర్చు పెట్టేద్దాం. పిచ్చిచారి గారు, బజార్కి వెళ్తుంటేనే 100 ఆరాబొక్కలు లాగుతారు, బ్యాంకాక్ వెళ్తున్నామంటే టాటా చెప్తారు. శ్రీని గారు, జీతం వచ్చినప్పుడు కూడా నా మొక్కలు ఎంత ఆనందం ఉండదు సార్. దానికి దొరకకుండా దాచిన డబ్బు ఇది పోతే నేను ఎక్కెక్కేడుస్తా. సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు సహనం వహించాలి చారి గారు, అది క్షత్రియ ధర్మం. మీరు మీ డబ్బులు పెట్టుకుని మా ఇంటికి రండి, ఏం చేయాలో చెప్తా. సరే, జాగ్రత్తగా పట్టుకెళ్ళ డబ్బులు. ఈ పెళ్ళాల వల్ల బ్యాంకుల్లో కూడా భద్రత లేకుండా పోయింది. వీళ్ళ మోసం చేసే డబ్బులు తేయడం ఒక ఎత్తు అయితే, అవి మళ్ళీ వాళ్ళకి దొరకకుండా తేయడం ఇంకో ఎత్తు అయిపోతుంది. చెయ్యదోబోతు కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీద కోతి. నరక ముందు యమబట్టరాళ్ళు ఈవిడేంట్రా బాబు. తిట్టుకుంది చాలు, రండి. అబ్బే, నేనేం తిట్టుకోవట్లేదండి. తరంగాలు తగిలేస్తున్నాయండి. చారి గారు, మీ ఇంటికి కట్టేదేదో మా ఇంటికి కట్టొచ్చు కదండి. ఎందుకండి? మీ ఇంట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ ఉంటారు కదండి. అబ్బే, మా మేనల్లుడు బోరింగ్ గా ఉందని హైదరాబాద్ వస్తున్నాడండి పికప్ చేసుకోవడానికి. కారు అడుగుదామని. బోరింగ్ గా ఉంటే నాలో ఫ్రెండ్ యాప్ వాడమనండి. ఫ్రెండ్ యాప్? ఫ్రెండ్ యాప్ ఏంటి? ఫ్రెండ్ యాప్. దీంట్లో మనం కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్స్ కూడా హోస్ట్ చేయొచ్చు. మన బోర్డమ్ కి సూపర్ సొల్యూషన్.
ఈ యాప్లు అవి అంత సేఫ్ కాదేమో కదండి. ఫస్ట్ లో నేను వాడక ముందు అలానే భయపడ్డానండి, కానీ వాడాక అర్థమైంది 100% సేఫ్ అని. మీకు అంతగా డౌట్ ఉంటే మనతో మాట్లాడేటప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకోండి, వెంటనే వాళ్ళని బ్లాక్ కూడా చేసేయచ్చు. అయితే సేఫే. కానీ సౌజన్య గారు, మీరు ఏ లాభం లేకుండా ఏ పని చేయరు కదండి. భలే కనిపెట్టేశారండి. దీంట్లో మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు వర్చువల్ గిఫ్ట్స్ ని గెలుచుకోవచ్చు. ఆ గిఫ్ట్స్ ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫన్ కోసం వాడుకోవచ్చు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే మా వాడికి ఫోన్ చేసి చెప్తా. మీరు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ప్లే స్టోర్ కెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పేసేనండి. బావగారు ఎక్కడున్నారండి? ఇందుగలడందు లేడని సందేహము వలదు. తల తిప్పి చూడండి, కనపడతాడు. మోనిక, మై డియర్ మోనిక. చారి గారు, మీరు పైకి రాకుండా ప్రమాదం తీరాగారేటండి? అస్తమాను ఆడాల్ని ఆడిపోసుకుంటే వచ్చే జన్మలో ఆడగాలు తగలని బోడిగాళ్ళ మిగిలిపోతావు. ఆహా, వచ్చే జన్మ వరకు ఈ జన్మలోనే ఆడవాళ్ళు పేరెత్తితే 6 కిలోమీటర్లు ఆకుండా పరిగెడుతున్నారు మొగోళ్ళు. అయినా జన్మల దాకా ఎందుకే? పురాతన కాలం నుంచి ఆడవాళ్ళని చూస్తే భయమే. అర్ధరాత్రి 12 గంటలకు మర్రి చెట్టు మీద మొగోడు కూర్చున్నాడు అనుకో, ఎదవ ఇక్కడేం చేస్తున్నావు, ఇంటికి పద అంటారు. అదే ఆడవాళ్ళు కూర్చుంటే మూత్రం గాత్రం 2 వదులుకుంటే ఏకలంకింపే. దారిలో దేశాలు దాటేస్తున్న దౌడు మాత్రం ఆపడం. అది మన అలియు. ఎప్పుడు అప్పుడు దొరకకుండా ఉండో, అప్పుడు చెప్తా. చెప్తుంది. సారీ గారు, మిమ్మల్ని ఎక్కడ ఆకుండా నా దగ్గరికి రమ్మని చెప్పానా? మందు పాత్రలు పెట్టిన పాకిస్తాన్ బోర్డర్ లాంటిదండి మా ఇల్లు. తప్పటాడు చేశారంటే కప్పలా ఎగురుతారు. రండి, రహస్యంగా చర్చించుకుందాం. సెట్విన్ బస్సులో ఎక్కడ పడితే అక్కడ అయిపోతారు. రహస్యంగా చర్చించుకుంటారంట. అంటే రహస్యం ఏదో చాలా రహస్యమైనది. పద, డోర్కి చెవు పెట్టి నెద్దాం. చెవులతో వింటాలు, ముక్కుతో వాసన చూడటాలు లాంటివి ఇంకా మనం చెయ్యం. రండి రండి రండి, గడి పెట్టండి. మీకు ఎంత మిగిలింది? 80,000. 80,000? ఆషాఢ మాసం వచ్చిందంటే ఆల్మోస్ట్ నేను అడుక్కు తినేవన్నీ అయిపోతాను. మరి శ్రావణ మాసానికి మాదాపూర్లో నైట్ టిఫిన్ వండెట్టాం కదా. ఏంటండి ఈ దారుణం? ఏ జన్మలోనో దానికి ఉండిపోయిన రుణం. ఇలాగే భరితే పోద్దండి ప్రాణం. పోతే కొంచెం రిలీఫ్ దొరుకుతుందంటే వెంటనే చచ్చిపోతాను సార్ నేను. మీ ఆవిడతో పోలిస్తే మా ఆవిడ చాలా బెటర్ అండి బాబు. ఆషాఢం శ్రావణం కలిపి 40,000తో వదిలేస్తుంది. మా ఆవిడది మకర రాశి సార్, అంటే మొసలి దొరికితే పూర్తిగా ముంచేస్తుంది. పోలండి, ఈసారి మూలకుండా తేలేరు. మీ ఐడియా వల్ల రెస్పాన్సిబిలిటీ సార్ గారు. ఒక మొగుడు పెళ్ళం చేతిలో మొగ్గలు హెత్తుంటే సాటి మొగుడు కాపాడేయాలి. ఇప్పటికే మగ జాతి డైనోసార్ జాతిలో అంతరించిపోయేలా ఉంది. అంతవరకు చూస్తా ఉండకూడదు కదా. అస్సలు ఉండకూడదు. సర్లేండి, మీ 80తో పాటు నా 40 కూడా కలిపి నల్ల కవర్లో చుట్టి మీ పెరట్లో మల్లెపూల చెట్టు ఉంది కదా. లేదు కదా. ఏమైంది? ప్రతిరోజు పూలు ఎక్కడ పోతాయండి, అందుకని ఆకులు కూడా వాడేసాం. ఇన్ని గొడవల మధ్యన మీరు ఒలింపిక్స్ మాత్రం ఆపలేదే? సర్లేండి, సిరాక సిగ్గొట్టు మళ్ళీ పూల చెట్టు వదిలేసి దాని పక్కన బంతి పూల చెట్టు ఉందా? ఉంది. మంచి పని చేశారు. దాని మొదట్లో గొయ్యి తీసి పాతేయండి, అవసరం అయినప్పుడు వాడుకుందాం. సరే బాబు, బంతి పూల చెట్టు వదిలేయండి. ఎంత ఈకినెస్ ఉంటే ఇవాళ మనమేం కాపాడతాం? రారా నా బంతి పూల మొక్క. అక్క, నువ్వెప్పుడు పెట్టావు మైక్? ముందు ఆర్డర్ ఎట్టా, తర్వాత కుర్చీ కింద ఎట్టా. ఇంకెక్కడ పెట్టావు? నీ రూమ్ లో ఒకటి ఎట్టా. ఎందుకు? బాండింగ్ కి నువ్వు చెల్లివే, బిహేవియర్ లో పిల్లివి. ఎప్పుడు ఎటు జంప్ అయిపోతావో తెలీదు, అందుకే ఒకటి ఎట్టా. అక్క చెల్లెలంటే అనుబంధమే, అనుమానం కాదు. ఏడ్చావులే, రా. భలే మంచి రోజు, పసందయ్య. అన్నయ్య, అరే తురే అని పిలిచే మీరేనా అన్నయ్య అని పిలిచింది? అన్నయ్య అరే అని అనరా ఏంటి? తమ్ముణ్ణి తురే అనరా ఏంటి? అనాలంటే రక్త సంబంధం ఉండాలి కదా. బంధాలన్నిటికీ రక్తమే ఉండాలంటే బ్లడ్ బ్యాంక్ లో ఉన్న బ్లడ్ కూడా సరిపోదు చారన్నయ్య. బ్లడ్ కూడా అవసరం లేని బంధం ఏదైనా ఉందంటే ఓన్లీ రాకే చారన్నయ్య. అన్న తమ్ముళ్ళు లేని ఆడాళ్ళం
అనురాగానికి కకృతిపడి అన్నయ్య అని పిలిచాం. తప్పాచారు అన్నయ్య. అక్క మనకే కనుక అన్నయ్య ఉంటే వాడి ప్లేట్లో అన్నం తినేవాళ్ళం. అప్పుడప్పుడు వాడి జేబులో డబ్బులు కొట్టేసేవాళ్ళం. అక్క కానీ పుట్టలేదే. ఇంత చిన్న చిన్న ఆనందాలు అన్నయ్య లేని మనలాంటి అబాకిలం కోరుకోకూడదు చెల్లి. అయిపోయిందక్క. ఈ రాఖీ కట్టాలంటే రాఖీ ఒక్కటి ఉంటే సరిపోదు చెల్లి. గత జన్మలో మనం ఎవరికైనా బాకీ ఉండాలి. అది తీర్చుకోవటానికే ఒక అన్నయ్యకి చెల్లిగా పుట్టాలి. మనకి పుట్టలేదు కాబట్టి మనం ఇంకా బాకీ తీర్చుకోలేము అక్క, తీర్చుకోలేము. చెల్లి మనకు అన్నయ్య దొరికేశాడు చెల్లి. కాదక్క, మనకి కొండంత అండ దొరికిందక్క. కట్టేదా పట్టుకో అన్నయ్య. ఏమైంది? ఏమీ లేదన్నయ్య. దగ్గొచ్చినప్పుడు బాగా దగ్గాల్సి వస్తుంది అంతే. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు దగ్గడం ఎందుకు? దగ్గు ఒక్కటేనా అక్క? అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడుతోంది కదా. బ్లడ్డా? అక్కకి ఆస్మా వల్ల ప్లాస్మా తగ్గిపోయి బ్లడ్ బాడీలో ఉండట్లేదు అన్నయ్య. మౌత్ నుండి బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. చెల్లి ఇప్పుడే రాఖీ కట్టి అప్పుడే అన్నయ్యకి కష్టాలు చెప్తున్నావా? అన్నయ్య భరించలేడు. హాస్పిటల్లో చూపించుకోలేదా చెల్లెమ్మా? ఎక్కడన్నయ్య? మీ బావ నాతో కొట్లాడుతుంటే సపోర్ట్ చేయాలి కదా, టైం కుదరట్లేదు. అది కాదన్నయ్య అసలు ప్రాబ్లం. హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు లేవు. చెల్లి నువ్వు ఉండక్క. రాఖీ కట్టాక ఇంకా మొహమాటం ఏంటి? బావకు చెప్తే నమ్మడు, నాన్నకి చెప్తే తిడతాడు. అదే మనకు అన్నయ్య ఉంటే డబ్బులు ఏమైనా ఇస్తాడా చెల్లి? నేనున్నాను చెల్లెమ్మా, నీ తోబుట్టువుని కాని తోబుట్టువుని. అన్నయ్య తీసుకోండి చెల్లెమ్మా. అది అన్నయ్య కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను, తర్వాత వస్తా, లేదంటే ఏడ్ చేస్తా. నాకు ఇక్కడి నుంచి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. సో గైస్ వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇది అడల్ట్ కంటెంట్ అయితే కాదు కదా. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ రౌండ్. ముద్దు పెట్టు. మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ ఫోటోస్ ఎవరికైనా పంపించారా? నో. నేను అసలు టచ్ చేయొద్దా? చెయ్యి, ఎన్నిసార్లు టచ్ చేస్తావు? ఎప్పుడైనా కిస్ చేయడము ప్రాక్టీస్ చేశారా? అన్ని డైరెక్ట్ అటాగే.